హైదరాబాద్ మధురా నగర్లో 500 రూపాయలు తిరిగి ఇవ్వలేదని ఇద్దరిపై కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో కన్సల్టెన్సీ మేనేజర్ శశికిరణ్ రెడ్డిపై చికిత్స పొందుతూ మృతి చెందాడు. రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న లయా అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఉద్యోగం కోసం కన్సల్టెన్సీ మేనేజర్ శశికిరణ్కు ప్రభు అనే వ్యక్తి 2000 రూపాయలు చెల్లించాడు. కొద్ది రోజులు హోటల్లో ఉద్యోగం చేసి నచ్చలేదని తాను ఇచ్చిన 2000 రూపాయలు తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మేనేజర్ శశికిరణ్ ప్రభుకు 1500 రూపాయలు చెల్లించాడు. మిగతా 500 కూడా ఇవ్వాలంటూ ప్రభు ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో మాటా పెరిగి కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుని నల్గొండ వాసిగా గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శశికిరణ్ రెడ్డి గారు ప్లేస్మెంట్ సర్వీస్ రన్ చేస్తున్నాండి. ఎంప్లాయీ ఎవరన్నా క్వాలిఫైడ్ వాళ్ళు వచ్చి నాకు ప్లేస్మెంట్ కావాలంటే 2000, 2500, 3000 అట్లా తీసుకొని ప్లేస్మెంట్ చేస్తాడు. అట్లే ఇతను కూడా ఈ ఆఫెన్స్ చేసిన అతన్ని కూడా కొద్ది రోజుల క్రితమే వస్తే ప్లేస్మెంట్ కావాలంటే 2500 అమౌంట్ పే చేసి ఇచ్చినాడు. ఇతనికి ఒక దగ్గర డైరెక్ట్ చేసి ప్లేస్మెంట్లో చేరినట్టు కూడా తెలిసింది. పోతే ఇతనికి అక్కడ నచ్చక వదిలేసి వచ్చినాడు. వచ్చేసి నాకు అమౌంట్ రిఫండ్ ఇవ్వండి, నాకు ప్లేస్మెంట్ మీరు ఇచ్చింది సరిపోలేదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది 1-2 రోజుల నుంచి. అయితే ఇవాళ అతను మెంటల్ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు, అఫెన్స్ చేయాలా ఇవ్వకపోతే అన్నట్టు. మధ్యాహ్నం అరౌండ్ 2 o'clock టైంలో వచ్చి లోపలికి వెళ్ళి అడిగినాడు. అయితే ఒక 1500 అతను ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది, ఆన్లైనే పే చేసినట్టు తెలుస్తుంది. పోతే ఆ మిగిలిన 1000 రూపాయలు దానికోసం అతను లోపల ఆర్గ్యుమెంట్ పెట్టుకొని స్టాప్ చేసి తర్వాత వీళ్ళందరూ డోర్ కొట్టి చేస్తుంటే అప్పుడు డోర్ తెరిచి ఈ లయాని రిసెప్షనిస్ట్ను కూడా ఎదురుగుంటే ఆమె ఆపుతాను, ఆమె కూడా స్టాప్ చేసి పారిపోయినట్టు. నిందితుడు నల్గొండ అతనిలాగా ఉన్నాడు. అంటే ఫేసు అది ఐడెంటిఫికేషన్, తర్వాత సీసీ కెమెరాస్ వాటితోటి అతను జీపే చేసుకున్న అమౌంట్ వాటి ఆ లైన్లో వెరిఫై చేస్తూ ఉంటే నల్గొండ లైక్లీ అన్నట్టు తెలుస్తుంది. అదే డైరెక్షన్లో వెళ్తున్నట్టు కూడా అనుమానం ఉంది. టీమ్స్ ఒక 2-3 టీమ్స్ ఉన్నాయి, ఫాలో చేస్తూ ఉన్నారు.